హిమాలయ రాష్ట్రాల ప్రజలను భారీ వర్షాలు వరదలు హడలెత్తిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ జరిగింది. జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలకు జమ్మూ శ్రీనగర్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీలో వర్షాలు కాస్త తగ్గినా యమునా నది ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. కుండపోత వాహనతో కుదేలైన పంజాబ్లో రెస్క్యూ కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్లు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ జరిగింది. సిమ్లాలో కుండపోత వానకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. నేషనల్ హైవే 705 దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్పాట్ కు చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు అధికారులు. జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు ఆగడం లేదు. ఎడతెరిపి లేని వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉదంపూర్లోని తార్డు దగ్గర జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై బండరాళ్లు కూలిపోయాయి. దీంతో ఉదంపూర్ నుంచి సమ్రౌలికి రాకపోకలు నిలిచిపోయాయి. బండరాళ్లను పేల్చేసి రెస్క్యూ చేపట్టారు అధికారులు. तो फेस मैनर में हम सभी को यहाँ पे अलाउ करेंगे मूव करना, पर अभी तक हम देख रहे हैं कि पैदल लोग यहाँ चल रहे हैं और ये जो काफ़ी मुश्किल टेरेन है इसको क्रॉस करके दूसरी जगह जहाँ पे आगे गाड़ियाँ मिल सकती हैं वहाँ पे मजबूरी में ये जा रहे हैं. तो सभी अपना सेफ्टी को इंश्योर करें, अपनी सेफ्टी का ध्यान रखें और सब्र रखें जब तक ये नेशनल हाईवे पूरी तरह छोटी गाड़ियों के लिए रेस्टोर नहीं होता. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అంబాలా జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓ ఇటుక ట్రాక్టర్ వరదలో కొట్టుకుపోయింది. దీంతో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టింది. రాజస్థాన్ ఉదయ్పూర్లో వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని రక్షించింది ఆర్మీ. భారీ వర్షాలకు అయాద్ నది ఉప్పొంగడంతో ఓ వ్యక్తి వరదలో చిక్కుకుపోయాడు. దీంతో డ్రోన్ కు తాడును, లైఫ్ జాకెట్ ను కట్టి బాధితుడి దగ్గరికి పంపించి రక్షించారు ఆర్మీ సిబ్బంది. ఢిల్లీలో వర్షాలు తగ్గిన యమునా నది ఉధృతి కొనసాగుతోంది. యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందిస్తున్నారు. అక్షరధామ్ సమీపంలోని ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే దగ్గర 70కి పైగా ఫ్యామిలీలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు సీఎం రేఖా గుప్తా.